హే గాయ్స్, ఈ జార్ అయితే నేను జనవరి స్టార్టింగ్లో తీసుకున్నాను ఓట్మీల్ ప్రిపరేషన్ కోసం. కానీ మార్చ్ స్టార్టింగ్ వరకు ఓపెన్ చేయలేదు. ఎట్ లాస్ట్ ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ 90 డేస్ నేను ఈ ఓట్మీల్ బ్రేక్ఫాస్ట్ అనేది కన్సిస్టెంట్గా తినాలనుకుంటున్నాను. అండ్ ఈ జార్ అయితే నేను 100 ml తీసుకున్నాను. ఓట్మీల్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ. మీరు హెల్తీగా వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇది తీసుకోండి. ఈ ప్రిపరేషన్ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోతే చాలు. మోస్ట్లీ ఓట్స్ అనేవి 30 to 50 grams వరకు తీసుకోండి. సీడ్స్ అన్ని 5 to 10 grams వరకే తీసుకోవాలి. వెయిట్ లాస్ కోసం అయితే 5 to 10 సరిపోతుంది. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే 15 to 20 grams తీసుకోండి. అండ్ మీ దగ్గర ఉన్న నట్స్ అండ్ సీడ్స్ ఏమైనా వేసేసుకోండి. ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, యాపిల్, ప్రొమోగ్రనేట్, బనానా. కానీ ఒక్కొక్కటి యాడ్ చేసుకొని టేస్ట్ చూడండి. నేనైతే ఫస్ట్ యాపిల్తో టేస్ట్ చేశాను, నాకు ఏమాత్రం నచ్చలేదు. తర్వాత ప్రొమోగ్రనేట్, అది కూడా నచ్చలేదు. లాస్ట్కి బనానా నచ్చింది. అండ్ ఇదంతా మీరు 8 hours ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లోనైనా ఉంచుకోవచ్చు. మీకు టైం లేదంటే 4 hours, అట్లీస్ట్ 2 hours సోక్ చేసి వాటర్లో ఉంచినా పర్లేదు. కానీ వాటర్లో సోక్ చేసుకుంటే బెస్ట్. మీరు టేస్ట్ కోసం హనీ అండ్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఆప్షనల్, నేనైతే రికమెండ్ చేయను. హనీ 1 స్పూన్ అయితే నేను తీసుకుంటాను. మీకేం కావాలనుకుంటే అది యాడ్ చేసుకోండి. ఓట్మీల్ కోసం గ్లాస్ జారే ఉండాలంటే కాదు, ఏమాత్రం కాదు. మీ దగ్గర ఏ స్టీల్ డబ్బా ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకున్నాను. మీరు కూడా గ్లాస్ జార్ తీసుకోవాలనుకుంటే 600 ml 400 ml తీసుకోండి. ఇదైతే చాలా చిన్న జార్ అయిపోయింది. కొంచెం పెద్దదైతే ఫ్రీగా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి. అండ్ ఫైనల్లీ ఇదే నా ఓట్మీల్ ప్రిపరేషన్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా తెలిసిన విధాలున్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే నా నెక్స్ట్ 90 days బ్రేక్ఫాస్ట్. కన్సిస్టెంట్లీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్.